చిన్నప్పటి నుంచి ఆమెకు పాటలంటే ఇష్టం. అందులోనూ జానపద గేయాలంటే ప్రాణం. గాయని కావాలన్న లక్ష్యంతో 10 ఏళ్ల ప్రాయం నుంచే సాధన మొదలుపెట్టారు. ఎక్కడ పోటీలు జరిగినా పాల్గొని మధురమైన గాత్రంతో ప్రేక్షకుల మదిని దోచేవారు. మట్టి పరిమళాలు, పల్లె ప్రజల సంభాషణలు, బావా మరదళ్ళు, స్నేహితుల గిల్లి కజ్జాలతో లోతైన భావన ఉండేలా పాడటం ఆమె ప్రత్యేకత. కనుమరుగవుతున్న పల్లె పాటలను బతికిస్తూనే జాతీయ స్థాయిలోనూ అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న సరళ విజయ ప్రస్థానాన్ని తెలుసుకుందాం రండి. కోపు ఎట్టేస్తావో ఏసి మల్ల తిరిగి చూడు ఎట్టుంటదో. ఏమమ్మ కోపు ఎట్టేస్తావో ఏసి మల్ల తిరిగి చూడు ఎట్టుంటదో. సందేళ్ళ సందే కోపు జామున జాము కోపు, సందేళ్ళ సందే కోపు జామున జాము కోపు. అద్దారే తిరల అందించు నీ సోకు. ఏమమ్మ చల్ ఓయ్ మామ, ఏ మామ కోపు ఎట్టేస్తావో ఏసి మల్ల తిరిగి చూడు ఎట్టుంటదో. మధురమైన గాత్రంతో వినసొంపుగా పాడుతున్న ఈమె శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన సోమిశెట్టి సరళ. సినిమా పాటలు, వెస్టర్న్ మ్యూజిక్, పాపప్ సాంగ్స్ కు క్రేజ్ పెరుగుతున్న కాలంలో పల్లె పాటకు ప్రాణం పోయాలని సరళ నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా ఏంటంటే మా అమ్మ నాన్నగారు ఇంట్లో పాటలు పాడేవాళ్ళు. ఆ అంశం నాకు ఉన్నదనుకుంటున్నా, ఆ ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. కడప జిల్లాలో ఉన్నటువంటి మునయ్య గారు నాకు స్ఫూర్తిదాత. చిన్నప్పుడు ఆయన పాటలు వింటూ రేడియోలో నేను పెరిగిన అమ్మాయిని. అప్పుడే అనుకున్నాను జానపదంలో నేను మంచి నిష్ణాతురాలు కావాలి, అక్కడ నేను పాడి నా ప్రతిభ నిరూపించుకోవాలని అనుకుంటున్నాను. సో ఆ దిశగా నా ప్రయాణం మొదలైంది. ముఖ్యంగా జానపద రంగంలో నేను బాగా ఇన్స్పైర్ అవ్వడానికి ముఖ్య కారణము 3వ క్లాస్లో చదివేటప్పుడు రాధా అనే ఒక అమ్మాయి నాకు 2 జానపద గీతాలు నేర్పించిందండి. ఆ 2 జానపద గీతాలే నా సంగీత ప్రస్థానానికి తొలిమెట్టుగా నేను భావిస్తాను. ఎంఏ రాజనీతి శాస్త్రం, ఎంఏ తెలుగుతో పాటు బీఈడీ చదివిన సరళ జానపద పాటలతో పాటు భక్తి గీతాలు కూడా ఆలపిస్తున్నారు. రచయితగానూ రాణిస్తున్నారు. పాడతా తీయగా కార్యక్రమం తన జీవితంలో పెద్ద మలుపు అని అంటారామె. 1998లో పాడుతా తీయగాలో పాల్గొనడం జరిగింది నాకు. ఆ కార్యక్రమంలో ప్రథమ బహుమతి సాధించడం జరిగింది. ఆ తర్వాత నుంచి బాలుగారితో ఉన్న సాన్నిహిత్యం అనేది ఆయన మరణించేంత వరకు కూడా మా ఇద్దరి మధ్య కొనసాగింది. ఆ కార్యక్రమంలో నేను పాడిన ఓహో మేఘమాల అన్న పాటకు సంబంధించి ఆయన గుర్తుంచుకొని నన్ను ఎక్కడన్నా కనిపించినప్పుడు ఓహో మేఘమాల బాగున్నావా అంటూ నన్ను పలకరించేవాడు. చాలా ఆప్యాయంగా నాతో మాట్లాడించేవాడు. ఆ కార్యక్రమం తర్వాత నా సింగింగ్ జీవితంలో ఒక పెద్ద మలుపు అని చెప్పుకోవచ్చు పాడుతా తీగ అనే కార్యక్రమము. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆజాదీ కా అమృత మహోత్సవ్లో అంబాసిడర్ గా మారి గుర్తింపు పొందారు సరళ. కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ సీనియర్ ఫెలోషిప్ అవార్డు సొంతం చేసుకున్నారు సరళ. వెంకటేశుడా ఈశుడా శరణు, మునియేశుడా మునివరదుడా శరణు, శ్రీశైల మల్లన్న శరణు, తిరుపతి ఎంకన్న శరణు, బెజవాడ దుర్గమ్మ శరణు, మీకు శరణు మీకు శరణు. జానపద కళారూపాలు తెలుగువారి వైభవం అన్న అంశం పైన 240 జానపద కళారూపాల గురించి తెలియజేస్తూ నా థీసిస్నంతా పూర్తి చేసి ప్రాజెక్టుని మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కి సబ్మిట్ చేయడం జరిగింది. 2022లో మన ప్రధానమంత్రి మోడీ గారు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా డిడిఆర్ ప్రాజెక్ట్ అనేది ఒకటి మొదలుపెట్టారండి. అది డిజిటల్ డిస్ట్రిక్ట్ రెపోజిటరీ అంటారు. స్వతంత్ర వీరుల్ని, స్వతంత్ర సైనికుల్ని ఎవరెవరున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ గురించి కనుక్కుంటూ పరిశోధనాత్మకమైన కథనాలు రాయాలనేది కాన్సెప్టు. 500 పైచిలుకు కథనాలు ఇప్పటి వరకు ఈరోజు వరకు రాయడం జరిగింది. అందులో నుంచి ప్రాసెసింగ్ అయ్యి అన్ని ప్రూఫ్స్తో ఉన్న వాటిని ప్రాసెసింగ్ చేస్తుంటారు. దాంట్లో 217 కథనాలు akam.com ఆజాదీ కా అమృత్ మహోత్సవ్.comలో పబ్లిష్ అవ్వడం జరిగిందండి. పరిశోధనాత్మక రచయితగా సౌత్ ఇండియా స్థాయిలో మొదటి స్థానంలో ఉన్నాను. నేషనల్ వైడ్లో 3వ స్థానంలో కొనసాగుతున్నాను. జానపద గేయాలతో 50కి పైగా జిల్లా, రాష్ట్ర స్థాయి అవార్డులు పొందారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జానకి లాంటి గాయకులను మెప్పించి సత్కారాలు పొందారు.
1000కి పైగా ఫోక్ సాంగ్స్ పాడిన గాన కోకిలకు సోషల్ మీడియాలోనూ బాగానే ఫాలోయింగ్ ఉంది. నక్కలోల్ల సిన్నదని రాజా నాణ్యమైన సిన్నదని వాళ్ళు కొప్పు పెట్టుకొని కట్ట మీద బోత ఉంటే వాడు చూసే చూపులకు వాళ్ళు కొప్పు జారిపోయే వాడు చూసే చూపులకు వాళ్ళు కొప్పు జారిపోయే. నాన్న ప్రొఫెషన్లో ఎస్ఐగా ఉన్నారు. నాన్నకు టైం దొరికినప్పుడంతా పాపని ఎక్కడ షూటింగ్స్ జరుగుతున్నా ఎక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతున్నా నాన్న పిలిచిపోయేవాడు. నాన్న తర్వాత నేను. చాలా ముఖ్యమైనదంటే పాడతా తీయగాలో బాగా పార్టిసిపేట్ చేసి టాప్ ర్యాంక్లో ప్రథమ బహుమతి పొందింది. మంచి రేడియో కళాకారిణి, A1 గ్రేడ్ ఆర్టిస్టు రేడియోలో. మన కడప కేంద్రము, అనంతపురం FM రేడియోలో కూడా చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చింది ఇప్పటికే. రాయలసీమ జిల్లాలో కనుమరుగవుతున్న జానపద గేయాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు జీవితాంతం కృషి చేస్తానని సరళ చెబుతున్నారు. కోడిని కోసి వండుకుంటే కొత్త సుట్టపోడు నా కొంప ముంచిపాయేరో కోడి కూర దక్కపాయే కోరికన్న తీరదాయే గుక్కకొక్క గింటిడన్న కూర సుట్ట పోలేదాయే గుక్కకొక్క గింటిడన్న కూర సుక్క పోలేదాయే కొయ్యక్క నేను కొయ్యక్క నేను కోడిని కోసి వండుకుంటే కొత్త సుట్టపోడు నా కొంప ముంచిపాయేరో కొత్త సుట్టపోడు నా కొంప ముంచిపాయారో బొక్కలన్న వేసుకొని గుక్కడన్న తిందామంటే బొక్కలన్న వేసుకొని గుక్కడన్న తిందామంటే బొక్కలన్నీ సుట్టపోడు బొత్తిగా బొంచేశారు. బొక్కలంటే పోతే పోయే పులుసు నాకు దక్కపోయే బొక్కలంటే పోతే పోయే పులుసు నాకు దక్కపోయే పానమంతా వెళ్ళిపోయే కంచుడంత కాలియాయే పానమంతా వెళ్ళిపోయే కంచుడంత కాలియాయే కొయ్యక్క నేను.